దేవుని తోడు లేకుండా మనమేమియూ చేయలేము, మనమేమియూ ప్రార్థించలేము. కుమారుడైనటువంటి యేసయ్య యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో, నా అంతట నేనేమియూ చేయలేను, నా తండ్రి చిత్త ప్రకారమే చేయగోరుదును అని చెప్పాడు. అదేవిధంగా మోషే నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 15వ వాక్యం, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము అని చెప్పాడు. యేసయ్య మోషే చెప్పిన ప్రకారము ఈ సంవత్సరం ఆరంభంలో మనము కూడా యేసయ్య వలె మోషే వలె, తండ్రి నా అంతట నేనేమీ చేయలేను, ఈ నూతన సంవత్సరంలో నీవు నాతో రాని ఎడల ముందుకు సాగలేను, ఏమీ సాధించలేను, సమస్త సృష్టి నీతోనే ప్రారంభించబడినది, నేటి నుండి ప్రతిదినము నీతోనే ప్రారంభిస్తాను. యేసయ్య ఏ రీతిగా ప్రతిదినము ప్రార్థనతో ప్రారంభించాడో మార్కు సువార్త 1:35లో చెప్పిన ప్రకారము అదే విధంగా ఆ దినము ఎలా ప్రార్థనతో ముగించాడో లూకా సువార్త 21:37, 22:41లో చెప్పిన ప్రకారం నా ప్రార్థనతో ముగించే కృప దయచేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.